మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ల మధ్య కులం పంచాయతీ, తరువాత జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అంజన్ కుమార్ మధ్య, నవీన్ యాదవ్ల మధ్య అలకలు బుజ్జగింపులు. అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ రాలేదని అతను అలగడం, మీనాక్షి నటరాజన్ గారు, మంత్రులు అందరూ పోయి అతను బుజ్జగించడం, ఇది అయిపోయింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా నాకే టికెట్ రావాలని చాలా ఆయన ఆవేదన కూడా చెందిన విషయం తెలిసిందే. తర్వాత లేటెస్ట్గా చూసుకుంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ మధ్య మళ్ళీ పెత్తనం ఆధిపత్య పోరు వచ్చింది. ఏమంటే ఒకరి మీద ఒకరు, మాపై పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి పెత్తనం ఏమిటి అనేది కూడా వాళ్ళు చెప్తుండ్రు. ఏమంటే కొండా సురేఖ ఈ పరిస్థితి చూసుకుంటే మనకు కొండా సురేఖ వర్సెస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళ మధ్య చూసుకుంటే దేవాదాయ శాఖలో, నా శాఖలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు జోక్యం ఎందుకు అని కొండా సురేఖ దంపతులు ఫిర్యాదు చేస్తున్నారు అధిష్టానానికి. ఏం ఫిర్యాదు చేశారు, ఏమి పరిస్థితి అని చూసుకుంటే కొండా సురేఖ దంపతులు ఏమి అనేది చూసుకుంటే, వరంగల్ నాయకులకు ఆత్మాభిమానం ఉండద్దా, ఇన్ఛార్జి మంత్రిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు. 13న ఢిల్లీకి కొండా సురేఖ దంపతులు. పొంగిలేటి మాపై పెత్తనం ఏమిటి, వరంగల్ నాయకులకు మాకు ఆత్మాభిమానం ఉండద్దా, దేవాదాయ శాఖ మీద అతని పెత్తనం ఏమిటి అనేది కూడా కొండా సురేఖ గారు చేస్తున్నారు. ఏమంటే సీనియర్ ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా కొనసాగుతున్న మాకు ఆత్మాభిమానం ఉండద్దా అని మంత్రి కొండా సురేఖ గారు పార్టీ అధిష్టానం దగ్గర తన ఆవేదన ఎలబోసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్లో పరిస్థితులు చూస్తే ఇట్లే ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు పెత్తనాలు చెలాయించుకోవడం కూడా చూస్తూ ఉంటుంది. తమపై ఆధిపత్యం చెలాయించడమే పనిగా పెట్టుకున్నట్టు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆమె మరోసారి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఏమరంటే మనకు తెలిసింది ఏమరంటే వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి తమ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని పార్టీ అధిష్టానానికి నివేదించారు కొండా సురేఖ గారు. ఆమె చెప్పిన అనేక విషయాలను సావధానంగా విన్న పార్టీ అధిష్టానం అంతా తమకు తెలుసునని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అవసరమైన సూచనలు చేస్తామని పేర్కొన్నట్లు కూడా తెలిసింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఇన్ఛార్జి మంత్రి అనే సాకును చూపి అన్నీ తానే నడుచుకుంటున్నారని, మేడారం పనుల టెండర్లను పిలవడంతో తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను గతంలో ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇతర జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్నానని, తానెప్పుడు ఇతర శాఖలపై పెత్తనం చెలాయించలేదని, ప్రయత్నం చేయలేదని మంత్రి కొండా సురేఖ గారు అంటున్నారు. పొంగులేటి మాత్రం అన్ని శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నారని నివేదిస్తున్నట్లు కూడా సమాచారం. పొంగులేటి విషయంపై పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కొండా దంపతులు ఈ నెల 13న ఢిల్లీకి వెళుతున్నట్లు కూడా సమాచారం వచ్చింది. ఏమంటే కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి లక్ష్మణ్ కుమార్పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం సమీక్షకు ముందే మరో 2 మంత్రుల మధ్య వివాదం తెరపైకి వచ్చింది. ఇది చూడండి, జూబ్లీహిల్స్లో చూసుకుంటే అంజన్ కుమార్ గారు అలగడం, అతను బుజ్జగించడం, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఇప్పుడు కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇలా కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మీరేంది నేనేంది, మీరేంది నేనేంది అంటే ఏమి, ఏడేం ప్రజలకు సంబంధించి ఆధిపత్యం కాదు, టెండర్లు.
నా శాఖలో టెండర్లు మీరెందుకు అజమాయిషీ చేస్తారు, నాకు తెలియకుండా ఎందుకు టెండర్లు పిలుస్తారు అంటే తప్ప ఏం ప్రజల గురించి మేలు చేద్దాం ఈ ప్రజలకు అదేం లేదు. టెండర్ల విషయంలోనే వీళ్ళిద్దరికి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగిలేటి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా బీసీ మహిళా మంత్రి శాఖలో ఆయన మితిమీరిన జోక్యంతో వివాదం రాజుకున్నది. గతంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై కొండా ఫ్యామిలీ విమర్శలు గుప్పించగా కొంతకాలం సైలెంట్గా ఉన్న ఆయన మళ్ళీ సురేఖ శాఖలో కొండా సురేఖ గారి శాఖలో జోక్యం చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. మేడారం పన్నుల విషయంలో దేవాదాయ శాఖలో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మితిమీరిన జోక్యం చేసుకున్నారనే కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఆయనకు తెలియకుండా టెండర్లు పిలవడం, ఆయనకు ఏమి సమాచారం లేకుండా ఇతను జోక్యం చేసుకోవడం కూడా జరుగుతుందనేది తెలుస్తుంది. కొండా సురేఖకు నోటీసులు లేకుండా 71 కోట్ల టెండర్లను తమ సంబంధికులకు కట్టబెట్టేందుకు పొంగిలేటి ప్రయత్నించారనే ఆరోపణల విషయం మనకు అప్పుడు కొండా సురేఖ గారు చేసిన విషయం తెలిసిందే. దీన్ని చూసుకుంటే ఈ పరిస్థితి ఏమనేది చూసుకుంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొండా సురేఖ మధ్య విభేదాలు మరోసారి రెచ్చకెక్కాయి. ఆయన ఏమంటుంది కొండా సురేఖ గారు, నేను దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ కొండా సురేఖ గారు అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో అది మరింత తీవ్రమైనట్లు తెలుస్తుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 71 కోట్ల చేపట్టిన పన్ను టెండర్లను తమ మనసులకు ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది. మరోవైపు మంత్రి సురేఖ భర్త కొండా మురళి నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ పరిణామం అధికార కాంగ్రెస్లో చర్చనీయంగా మారింది. ఒకటి పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ మధ్య కుల పంచాయతీ. జూబ్లీహిల్స్లో చూస్తే నవీన్ యాదవ్ గారి అంజన్ కుమార్ మధ్య అలకలు బుజ్జగింపులు. ఇప్పుడు మరో ఎపిసోడ్ కొండా సురేఖ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్య టెండర్లు 71 కోట్ల పెట్టే టెండర్లు విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ టెండర్ల విషయంలో నా దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏం సంబంధం అనేది కూడా తెలుస్తుంది. ఈ పరిణామం అధికార కాంగ్రెస్లో చర్చనీయంగా మారింది. అయితే ఇతర పనులపై తాము ఎవరికి ఫిర్యాదు చేయలేదని కొండా మురళి గారు తెలిసినట్లు కూడా తెలిపారు. పైకి లోపల అన్ని ఉన్నా కూడా పైకి మటుకు మాకు ఏ మంత్రితో విభేదాలు లేవు, మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదనేది కూడా ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం అవాస్తవని కొండా మురళి గారు చెప్తున్నారు. మరి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది కొండా సురేఖ గారి ఎపిసోడు మళ్ళీ ముదిరి పాకానికి వస్తుందా? దీన్ని మళ్ళీ రాజీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు కాబట్టి దీన్ని రాజీ చేస్తారనే విషయం మనకు తెలియాలి. ఈ పొంగులేటి మధ్య కొండా సురేఖ గారి మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్య ఉన్న ఈ దేవాదాయ శాఖలో పరిస్థితి ఇంకా ఎలా జరుగుతుందనేది ముందు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.